హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. ఇది తమిళనాడుకు ఢిల్లీకి మధ్య జరుగుతున్న యుద్ధం. విజయ్ పార్టీపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో విజయ్ కోసం అన్ని ప్రధాన పార్టీలు శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. తాజాగా తమిళనాడు డిప్యూటీ సీఎం డిఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నాయకత్వ పుస్తకాలు మేము ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చాం. మా ముఖ్యమంత్రి చెప్పింది చేశారు, చేస్తూనే ఉన్నారు. కొత్తగా మరిన్ని వాగ్దానాలు చేశాం, వాటిని కూడా అమలు చేస్తాం. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు అని పేర్కొన్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ కొత్త మిత్రపక్షాలు డిఎంకే కూటమిలోకి చేరడం తమ బలానికి నిదర్శనమని అన్నారు. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీపై స్పందిస్తూ ఆయన నేరుగా విమర్శలకు దిగకుండానే తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అసలైన పోరాటం తమిళనాడుకు ఢిల్లీకి మధ్య జరుగుతుందని వ్యాఖ్యానించారు. భావజాల పరంగా ఇది రాష్ట్ర హక్కుల కోసం జరుగుతున్న యుద్ధమని అభివర్ణించారు. శాంతి భద్రతలు, మహిళా భద్రతపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఉదయనిధి తోసిపుచ్చారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎంత కఠినంగా స్పందించినన్నది ముఖ్యమని, తమ హయాంలో కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. మహిళలకు నెలకు 1000 ఆర్థిక సాయం, విద్యార్థులకు తోడ్పాటు వంటి పథకాలు తమకు అండగా నిలుస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా గృహోపకరణాల కొనుగోలు కోసం 8000 విలువైన కూపన్లు ఇస్తున్నామని హామీని ఓటర్లు ఆకర్షించిందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ, ఏఐఏడీఎంకే కూటమి ఒకవైపు, నటుడు విజయ్ కొత్త పార్టీ మరోవైపు సత్తా చాటాలని చూస్తుంటే డిఎంకే మాత్రం తన సంక్షేమ బాటతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ.